ఏమా ఈ రోజైనా టీ స్టాల్ అతను కలిసి వచ్చావా లేదా? ఓ కలిసానండి, ఇదిగోండి టోకెన్. ఇంతకాలానికి నీకు జ్ఞానోదయం అయిందనమాట. ఈ రోజు గానీ నువ్వు రాకుండా ఉండుంటే 10 రోజుల దాకా నీకు లైసెన్స్ వచ్చే ఛాన్సే ఉండేది కాదు. ఇవాళకి 35 అప్లికేషన్స్తో ముగించేద్దాం అనుకున్నా. సరే, నువ్వు ఎప్పటి నుంచో తిరుగుతున్నావు కాబట్టి 36వది కూడా ఓకే. అదేంటమ్మా? రేపు సార్ పెళ్లి కదా, కలిసి కంగ్రాట్స్ చెప్దామని ఈ రోజా పువ్వు తీసుకొచ్చాను. ఆహా, విషయం నీ దాకా వచ్చిందనమాట. గుడ్. ఏంటి సార్ అలా అంటారు? పెళ్లి కూతురు ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. ఆ రోజు నా వెంట వచ్చింది, మర్చిపోయారా? దాన్ని మీరు బయటికెళ్ళి నిలబడు, ఫ్రెండ్షిప్ అనేది బయట ఆఫీస్లో కాదు అని తిట్టి పంపించారు. గుర్తొచ్చిందా? అవునవును, ఆ రామూర్తి కూతురు నీ ఫ్రెండ్ కాదు? గుర్తొచ్చిందమ్మా. సార్, నేనొకసారి సార్ని కలిసి ఇది ఇచ్చి శుభాకాంక్షలు చెప్పొస్తాను సార్. అయ్యగారిని అడగకుండా లోపలికి పంపడం కుదరదు. ఈ పువ్వు అయ్యగారికి ఇవ్వాలి, అంతే కదా? నాకివ్వు, నేను అయ్యగారికి అందజేస్తాను. అలా చేయటం పద్ధతిగా ఉండదు సార్. నేనిచ్చి విషెస్ చెప్పడం మర్యాద. వెళ్ళి ఇచ్చొస్తాను సార్. కుదరదమ్మా, నువ్వు డైరెక్ట్ గా అయ్యగారిని కలవడం కుదరదు. నువ్వు వెళ్తే తర్వాత నన్ను కోపడతారు. సార్, వారు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం మీరు మర్చిపోతున్నారు. రేపు సార్ దగ్గర మీ పనుల కోసం కావాలంటే దాని అవసరం పడొచ్చు, అది మనసులో పెట్టుకోండి. పనులు కూడా నేను దాంతో చెప్పి చేయించగలను సార్. ఏంటమ్మా, ముందర కాళ్ళకి బంధం వేసి మరీ బెదిరిస్తున్నావు? చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. సరే సరే, వెళ్ళి కలిసేసి వెంటనే వచ్చేసే. సార్ చాలా బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఏమా ఆ ఫార్మేటివ్? పర్వాలేదు సార్, మనం కలిసిపోయాక ఎవరైతే ఏంటి, సార్ సంతకం తీసేసుకొని నేను వెళ్ళి శ్రావణిని కలవాలి. పొద్దటి నుంచి ఇంకా రాలేదేంటా అని ఇప్పటికీ 20 సార్లు ఫోన్ చేసింది. అలాగా, సరేనమ్మా. పెద్దవాళ్ళకి సంబంధించిన విషయం, తలదూరిస్తే బొప్పి కొడుతుంది. సరే, వెంటనే వచ్చేయమ్మా. అలాగే సార్. అమ్మా, అయ్యగారు టోకెన్ అడిగితే నేను తీసుకున్నానని చెప్పు. అలాగే సార్, చెప్తాను. అమ్మా, ఒక చిన్న విషయం. చిన్నమ్మగారికి నా గురించి కొంచెం ఏదో భార్య బిడ్డలున్నవాణ్ణి కాస్త నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను కదా. అమ్మా, సార్ నన్ను వెళ్ళనిస్తారా లేదా? సరేనమ్మా, వెళ్ళిరాపమ్మా. వెళ్ళు. ఎవరు నువ్వు? నిన్నెవరు లోపలికి రానిచ్చారు? సార్, నేను శ్రావణి ఫ్రెండ్ సార్. శ్రావణి ఫ్రెండా? ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. వివాహ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అవును, మీ ఫ్రెండ్కి అక్కడ నలుగు కార్యక్రమం జరుగుతోంది కదా, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? సార్, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అక్కడికే వెళ్తాను సార్. చాలా రోజుల నుంచి లైసెన్స్ తీసుకోలేదని మా నాన్న తిడుతున్నారు. ఈ రోజు తప్పితే మీరు మళ్ళీ దొరకరని వచ్చాను సార్. సార్, దయచేసి ఈ పేపర్స్ మీద సైన్ పెట్టేస్తే నేను డైరెక్ట్ గా శ్రావణి దగ్గరికి వెళ్ళిపోతాను సార్. నువ్వు ఇంకా లైసెన్స్ తీసుకోలేదా? లేదు సార్. అంటే ₹10 గులాబీ పువ్వు ఇచ్చి నా సంతకం కొట్టేద్దాం అనుకున్నావా? నా సంతకానికి వాల్యూ ఉంది. బయట మా ఆఫీసర్ని కలిసావా? కలిసాను సార్. గుడ్ గర్ల్. అలా అయితే ఓకే. టీ స్టాల్లో టోకెన్ తీసుకుందాను వెళ్ళాను సార్. అయ్యగారు పెళ్లి బిజీలో ఉన్నారు, 10 రోజుల దాకా రారు, తర్వాత రమ్మన్నారు సార్. అప్పటిదాకా ఆగితే నా టెంపరీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది. బండి నడపడం కుదరదు. ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి. ఓకే, ఆ ఫార్మేట్ ఇవ్వు. ఏంటమ్మా ఇది? ఏమైంది సార్? ఇందులో ఈ కరెన్సీ ఏంటి? ఇలా పేపర్స్ లో పెట్టి ఇవ్వకూడదు, బయట టీ స్టాల్లో ఇవ్వాలి. వెళ్ళు. పర్వాలేదు సార్, ఎక్కడిచ్చినా ఎవరికిచ్చినా చివరికి చేరేది మీ దగ్గరికే కదా. సంతకం చేసి పేపర్స్ ఇవ్వండి సార్. నేను శ్రావణి దగ్గరికి వెళ్ళాలి. పాపం అది నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. అవును కదూ,
రూట్ ఏదైనా చేరాల్సింది ఈ హ్యాండ్కే. ఓకే, నేను సిగ్నేచర్ చేసేస్తాను. సరే, నోట్ తీసుకో. పర్వాలేదు సార్, ఉండనివ్వండి. నేను పెళ్లిలో చదివిస్తే అది తీసుకోదు. పెళ్లిలో నా తరఫున మీరే దానికి ఏదైనా గిఫ్ట్ కొనివ్వండి సార్. ఇది ఆఫీస్ ఫార్మాలిటీ అనుకోకండి సార్. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే కానీ అలాగే చేస్తా. ఏయ్, ఎవరా మీరు? మిమ్మల్ని ఎవరు లోపల రానిచ్చారు? ఎవరయ్యా మీరు? విజిలెన్స్ డిపార్ట్మెంట్. ఏంటి విజిలెన్స్ వాళ్ళు వచ్చారు సార్. విజిలెన్స్ వాళ్ళ? మరి అయ్యగారు మనకెందుకులే, తర్వాత చూసుకుందాం. సార్, ఇక్కడ ఆర్టీఓ ఆఫీసర్ రంగనాథం రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వాళ్ళని దొరికాడు సార్. కొద్దిసేపట్లో మీడియా ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. మీ పని అయిపోయింది, మీరు ఇక వెళ్ళండి. సార్, మీరు ఊహించిన తప్పేం జరగలేదు సార్. ఇక్కడ ఇంకా అబద్ధాలు చెప్పడానికి ట్రై చేయకండి మిస్టర్ రంగనాథం. నో ఛాన్స్, తప్పించుకోలేరు. మీ మీద చాలా సంవత్సరాలుగా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మా లిస్టులో మీ పేరే ఫస్ట్ ఉంది. ఆ 1000 రూపాయలు మేము పౌడర్ జల్లు ఇచ్చిందే. ఇంకా మీరేమీ ఆర్గ్యూ చేయకుండా కామ్గా రండి. లైసెన్స్ తీసుకోవడానికి వచ్చాను సార్. వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. లోపల ఏమైందండి? వాట్స్ ప్రాబ్లం? లోపల ఆఫీసరు చాలా ఏళ్ల నుంచి లంచాలు తీసుకుంటున్నాడంట. ఈ రోజు విజిలెన్స్ వాళ్ళకి పట్టుబడ్డాడు. ఇక నుంచి లంచం లేకుండా లైసెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దొరికాడుగా, అంత తేలిగ్గా బయటపడ్డా. తిన్నదంతా కక్కిస్తారు. అప్పుడు కక్కుర్తి పడ్డాడు, ఇప్పుడు కక్కి చేస్తాడు. అవును, ఇంటికి దొరికిన ఆఫీసర్ ఎవరు? బయటికి వస్తాడుగా, అప్పుడు చూడండి కొత్త పెళ్లి కొడుకుని. ఒకడైనా ఇంకా ఎవరన్నా దొరికారా? అందరూ పారిపోయారు. అయినా దొరికింది మూల విరాటేగా. అదిగో వచ్చాడుగా కొత్త పెళ్లి కొడుకు. చెప్పండి సార్, రంగనాథ్ గారు. చెప్పండి సార్, వస్తానండి. మంచిదండి. సార్, ఆర్టీఓ ఆఫీసులో చిన్న ప్రాబ్లం సార్. ఇక్కడ లంచం తీసుకుంటున్నాడని బ్రేక్ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్లారు సార్. సార్ మీరేం రావద్దు సార్,
నేను డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర కలుస్తాను. ఉంటాను. అమ్మా ముందా చెయ్యిలే ఇవ్వు. నిన్నెలా మెచ్చుకోవాలో నాకు తెలియట్లేదు. ఇంతకాలం ఎవ్వరూ చేయలేని పని చిన్నపిల్లవి నువ్వు చేయగలిగావు. ఇన్నాళ్ళకి వాడి పాపం పండింది. వాడు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి జీవితం నువ్వు కాపాడావమ్మా. అమ్మో, ఎంత గొప్ప పని చేసావమ్మా, నా బంగారు తల్లి. సరే అక్క, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా. ఏమయ్యా, ఇంకా ఎందుకయ్యా బోర్డు ఎక్కడికి తెచ్చారు? ఆ రంగనాథాన్ని పోలీసులు పట్టుకెళ్లారు. వాళ్ళు చేస్తారు వాడి పెళ్లి. ఈ పెళ్లి జరగదు. వెళ్ళండి. ఏమా, ఆ ఫోటోలో ఉన్నతను పోలీసులు తీసుకెళ్ళిన అతను ఒకడేనా? వాడే వీడు, వీడే వాడు. పోయే కాలం వచ్చింది, పోయాడు. దేవుడు న్యాయం చేస్తాడు బాబు. ఏంటే ఏం మాట్లాడుతున్నావే? అవతల తమ్ముడిని ఆఫీసులో పోలీసులు అరెస్ట్ చేశారయ్యా. గోయిందా గోయిందా. అయినా రంగనాథాన్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారే? మెల్లగా మాట్లాడండి. సైలెంట్ గా మన వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరండి. ఎందుకు వాడిని అరెస్ట్ చేశారు అని అడుగుతున్నా. వివరంగా మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామండి. ముందు మీరు బయలుదేరండి. సరే, మన వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఎలాగో తీసుకెళ్తాం. మరి రామూర్తి అడిగితే ఏం చెప్తావే? అయ్యో, ఏదో ఒకటి చెప్పండి. అర్జెంట్ గా వెళ్ళి తమ్ముని కలవాలి. అది ముఖ్యం, కానీ వీళ్ళకేం చెప్పాలనేది ముఖ్యమా? పదండి, ముందు పదండి. తొయ్యికి చెప్పండి. అమ్మా లేకండి, లేకండమ్మా, వెళ్దాం వెళ్దాం. అయ్యో, అదేమిటండి భోజనం చేయకుండా వెళ్తున్నారంటే ఏమని మీరే చెప్పండి. అది కాదు పద్మ, మేము అర్జెంట్ గా వెళ్ళాలి. ఇంకోసారి వస్తానే. అదేంటమ్మా ఇది? అందరం కలిసి భోజనాలు చేద్దాం అనుకున్నాం కదా. మీరే వంట వాళ్ళని పెట్టి భోజనాలు కూడా తయారు చేయించారు. ఇప్పుడు మీరు మా ఇంట్లో భోజనం చేయకుండా వెళితే ఏం బాగుంటుంది చెప్పండి. అది కాదు రామూర్తి, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు. మీరు పదండి. అయ్యయ్యో, ఏమిటమ్మా, మాకేమీ అర్థం కావటం లేదు. ఇంత సడన్ గా ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? అంత సవ్యంగానే జరిగిందని అనుకుంటున్నాం. ఇలాంటప్పుడు మీరు సడన్ గా వెళ్ళిపోతే నలుగురు మా గురించి ఏమని మాట్లాడుకుంటారు? అల్లుడు గారు కూడా మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికే వస్తాన్నారు. మీరంతా వెళ్ళిపోతే ఎలాగమ్మా? ఆయన వచ్చి మీ గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? ఆయన సంగతి మాకంటే మీకే బాగా తెలుసు. మా పరిస్థితి కాస్త ఆలోచించండి అమ్మా. రామూర్తి, ఇప్పుడు మీరేమడిగినా మేము సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేము. అవతల అంత అర్జెంటు. ఇంకా నిలబడి చూస్తారేంటి? మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం ఇది. తెలుసో తెలియక మేము ఏదైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించండి. అంతేగాని మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే అందరి ముందు మా పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అర్జెంట్ గా వెళ్ళాలని చెప్పాను కదా, మమ్మల్ని ఆపకండి. మేము మాట్లాడే పరిస్థితిలో లేము. పదండి, వెళ్దాం. పదండి. కాస్త మా మాట వినండమ్మా. మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే క్షమించండమ్మా. అంతేగాని ఇలా వెళ్ళిపోవద్దమ్మా. మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, వెళ్ళిపోకండమ్మా. అలాంటిదేమీ లేదు రామూర్తి. పదండి, వెళ్దాం. చూస్తున్నాను. అది కదమ్మా. ఏమండి, మా మాట వినండి. ఏమండి, మీరు నేరుగా ఇంటికి వెళ్ళండి. నేను తమ్ముని కలిసాక ఫోన్ చేస్తాను. అది కాదే, నేను వస్తానే. నన్ను వద్దాలి. అది కాదండి, ఎవరో ఒకరిని ఇంట్లో ఉండమని డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు కదా. మీరు వెళ్ళండి. ఏమండి, నా మాట వినండి. నువ్వు పదయ్యా. నారాయణ గారు, ఒక్క నిమిషం. ఎవరు విషయం ఇది అని చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరైనా చెప్పండి, లేకపోతే ఏమీ అర్థం కాక భయపడి చేస్తున్నాం. అసలు ఏం జరిగింది? రామూర్తి, నువ్వేం భయపడకు. నీకు సంబంధించిన విషయం కాదు. నేను ఇంటికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తానుగా. ఏంటి పద్మ, ఇలా అయింది? అందరూ అలా కంగారుగా వెళ్ళిపోయారు. ఏమిటోనండి, నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంతా సజావుగా జరిగింది అనుకుంటున్న సమయంలో ఎవరికి వాళ్ళు చెప్పకుండా సడన్ గానే వెళ్ళిపోయారు. ఏం జరుగుతుంది, ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. నానమ్మా, ఎందుకని వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు? వంటలన్నీ వాళ్ళ కోసమే కదా చేసింది. అసలు ఏం జరిగిందని వాళ్ళు వెళ్ళిపోయారు? ముందు నువ్వు లోపలికి రావే. రావే. ఎందుకు నానమ్మా శివుడి ఫోటో అలా తిప్పి పెట్టావు? ఉండని అమ్మా, అలాగే ఉండని. నేను ఆయన మీద కోపంగా ఉన్నాను. ఈ పెళ్ళే గనక జరిగితే ఆయన ఫోటో చూడనని ఒట్టేసుకున్నాను. ఇప్పుడే కాస్త నా మాట విన్నాడని నాకు కాస్త నమ్మకం కలిగిందమ్మా. ఈ పెళ్ళిక జరుగుతుందనే నమ్మకం నాకు లేదమ్మా. అయినా అది పూర్తిగా జరగదు అన్న విషయం బయటపడేదాకా ఆ శివయ్య మొహం నేను చూడదలుచుకోలేదు. అందాక అలాగే ఉండని అమ్మా. శివ శివమూర్తివి శివనాథ, శివుని కుమారుడవు జగన్నాథ, శివ శివమూర్తివి
సార్ ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ వివాహ శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను